ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామాంజాయ నమః. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీరామాయణం మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. రామచరిత, రామనామము, రామ అంటేనే రామపాద ధూళి, ఇలా ప్రతి విషయము కూడా అతి అద్భుతమైనటువంటిదే. వేద సారమని తెలుసుకుంటూ ఉన్నాం. రామచంద్రస్వామి దశరథ మహారాజుకి జన్మించి ఈ లోకంలో మానవుడిగా ఎలా నడుచుకోవాలనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. గురువు గారితో ఎలా నడుచుకోవాలి, పెద్దలతో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రుల మాట ఎలా వినాలి, గురువుగారు ఎలా చెబితే అలా నడుచుకుంటూ ఉన్నారు. జనక మహారాజు యొక్క సభకు వెళ్ళారు. జనక మహారాజు శివధనుస్సును తెచ్చి దాని గురించి శివధనుస్సును అక్కడికి ప్రవేశపెట్టి దాని గురించిన విషయాలు వివరణ అంతా తెలియజేశారు. ఇది రామచంద్రస్వామి కూడా దానిని శివధనుస్సును ఎత్తడానికి సంసిద్ధుడయ్యాడు. జనక మహారాజు యొక్క ఆజ్ఞతోనే ఇది కూడా. అయితే విశ్వామిత్ర మహర్షి యొక్క ఆజ్ఞ కూడా, రామచంద్ర ఆ ధనుస్సును చూడు అంటే వచ్చి ఈ ధనుస్సును గురువుగారు నేను ముట్టుకోవాలా, పట్టుకుంటాను, ఎత్తుతాను, అప్పుడు తోలనే పూరణేపివా అంటాడు. నేను అప్పటికీ కూడా ఇది ఆగితే, నేను ఎప్పుడో చాలా పాతది, ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఈ పాతదైన శివధనుసును నేను ఎక్కువ పెడతాను, దానిని పట్టుకుంటాను, అప్పటికీ అది పడిపోకుండా ఉంటే దానికి నారిని బిగిస్తాను అన్నాడు. బాఢం అని, సరే అలాగే చూడు అన్నాడు విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి యొక్క ఆజ్ఞను అనుసరించి రామచంద్రస్వామి ఆ శివధనుస్సును అక్కడి నుండి లేపాడు, దానికి నారిని సంధించాడు. వెంటనే అది ఫెళ 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 అంటూ విరిగింది. అందరూ మూర్ఛపోయారటండి. అంత పెద్ద ధ్వని, ఆ వింటి శివధనుర్భంగము, శివధనుస్సు విరగడం వల్ల వచ్చినటువంటి శబ్దానికి అందరూ స్పృహ తప్పి పడిపోయారు. అంత పెద్ద శబ్దం వచ్చేసింది. ఒక రామచంద్రస్వామి, లక్ష్మణస్వామి, జనక మహారాజు, శతానందుల వారు, విశ్వామిత్ర మహర్షి తప్ప అందరూ మూర్ఛిల్లారు. జనక మహారాజు సంతోషించాడు. ఎప్పటి నుండో ఈ శివధనుర్భంగము జరిగితే సీతమ్మ వారికి వివాహం జరపాలని, తన కుమార్తె అయినటువంటి సీతాదేవికి వివాహం జరిపించాలి, ఎటువంటి మహావీరుడు వస్తాడో, ఇటువంటి మహావీరుడే లేడా ఈ పృథ్వీ పైన అని చింతిస్తున్న సమయంలో మామూలుగా జనక మహారాజు సామాన్య మానవుల వలె, సామాన్యమైనటువంటి ఒక అమ్మాయి యొక్క తండ్రి, వివాహ నిశ్చయానికి ఉన్నటువంటి అమ్మాయి తండ్రి ఎలాగైతే దుఃఖిస్తాడో, బాధపడతాడో, చింతపడతాడో, అదేవిధంగా జనక మహారాజు కూడా ఇన్ని రోజులు చింతించాడండి. అయ్యో నా కుమార్తెకు వివాహం ఎలా, యోగ్యుడైనటువంటి భర్త ఎలా దొరుకుతాడు అని. ఇప్పుడు చాలా సంతోషపడుతూ ఉన్నారు. అయితే ఇందులో కూడా ఒక రహస్యాన్ని తెలియజేస్తారు మనకు. శివధనుస్సును మధ్యలో పట్టుకొని పైకెత్తి నారి సంధిస్తూ ఉంటే విరిగిపోయింది. విరిగిపోయిన వెంటనే ఏమైంది, రెండు ముక్కలుగా అయింది. ఒక ఖండము ఒక పక్కకి, మరొక ఖండము మరొక పక్కకి. ఆ శివధనుస్సు ఒక ముక్క ఒక పక్కకి, ఒక ముక్క మరొక పక్కకి వచ్చాయి. నారి మాత్రం తెగకుండా అలాగే ఉంది. ఇది ప్రణవార్థమును సూచిస్తుంది అని తెలియజేస్తారు. ఒక ఖండము ఒక పక్కకుంది, మరొక ఆ శివధనుస్సు యొక్క ఒక ఖండం మరొక పక్కకుంది. ఇవే మధ్యలో నారి ఉంది. ఇది ఒక పక్కకు ఉన్నటువంటి ఒక ఖండము అకారము. ప్రణవం అంటే ఈ ప్రణవాన్ని సూచిస్తుంది అని తెలియజేస్తారు. అకార ఉకారం అకారములు అనుకున్నాం. అకారం ఒక ఖండమైతే ఆ చివర ఉన్నటువంటి ఖండము మకారం. మధ్యలో వేలాడుతున్నటువంటి ఈ నారి ఏదైతే ఉందో అది మకారము అని తెలియజేస్తారు. ఏమిటండి అకారము, మకారము, ఉకారము యొక్క విశిష్టత అనగా, అకారమేమో అకారార్థో విష్ణు అని. అకారం అంటే శ్రీ మహావిష్ణువే అకారం. మరి మకారమేమో జీవుడు. ఈ జీవాత్మయే పరమాత్మను కలవాలి. జీవాత్మ పరమాత్మ సన్నిధిని చేరాలి.
ఈ చేర్చడానికి ఉపయోగపడేటటువంటిది ఎవరు అంటే మకారం. మకారం అంటే జీవుడు. ఈ జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మతో కలిసి ఉండాలి, ఎడబాటుగా ఉండకూడదు. వీళ్ళిద్దరినీ కలిపేటటువంటి తత్వం ఏమిటి అంటే ఉకారం అండి, అంటే అమ్మ. ఉకారార్థము అమ్మ లక్ష్మీదేవి. పరమాత్మయందు ఎడముఖముతో మనము విడిపోయి దూరంగా ఉంటున్నాము. ఎన్నో జన్మలు స్వీకరిస్తూ పరమాత్మ పాద పద్మాలను సేవించండి అని అమ్మ మనకు తెలియజేస్తున్నా వినకుండా పరమాత్మకి దూరముగా జరుగుతున్నటువంటి ఈ జీవుడిని మళ్ళీ పరమాత్మతో కలిసి ఉంచడానికి, పరమాత్మ సన్నిధికి మనల్ని చేర్చడానికి ఉన్నటువంటి తల్లి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవియే పురుషకార స్వరూపిణి అంటారు. జీవుడికి భగవంతుడికి మధ్య ఉండి ఈ జీవులందరినీ రక్షించేటటువంటి తల్లి. అందుకని అమ్మను మనం స్తోత్రం చేయాలి. అమ్మ మనకు ఘటకురాలు అంటారు, మధ్యవర్తిని అంటారు, సహాయము చేయనటువంటిది. ఎటువంటి సహాయం అండి అంటే ఎవ్వరూ చేయలేనటువంటి సహాయం. ఈ జీవకోటిలో ఉండి అనేక జన్మలను ఎత్తుతూ సంసారం అనే సాగరంలో చిక్కుకొని బాధపడుతున్నారు. మిమ్మల్ని బాగు చేస్తాను అని మన కోసమని కంకణం కట్టుకొని అటు పరమాత్మను ఒప్పించి ఈ జీవుడిని రక్షించే బాధ్యత మీదే అని పరమాత్మకు తెలియజేస్తూ ఆయన క్రోధాన్ని తగ్గించి మనలను లాలించి ఆ పరమాత్మ సన్నిధికి చేర్చేటటువంటి తల్లి లక్ష్మీదేవి. ఇలా అకార ఉకార మకారముల యొక్క 3 అక్షరముల తత్వములైనటువంటి ప్రణవార్థాన్ని నిరూపిస్తుంది. ప్రణవార్థాన్ని మనకు సవివరంగా తెలియజేసేటటువంటిదే ఈ శివధనుర్భంగ వృత్తాంతం. శివధనుర్భంగం అనేటటువంటి ఘట్టం అండి. దీంతో అందరూ సంతోషించారు. సీతమ్మవారు సిగ్గుల మొగ్గ అయింది. రామచంద్రస్వామి అప్పటి వరకు కూడా విశ్వామిత్ర మహర్షి అసలు ఏం తెలియజేయలేదండి. ఇక్కడ ఒక స్వయంవరం జరుగుతోంది. మిథిలా నగరంలో జనక మహారాజు ఇలా స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. రామచంద్ర రా వెళదాము, నీవు ఆ శివధనుస్సును భంగం చెయ్యి, ఇలా ఏమీ తెలియదు. అది చూపిద్దామని తీసుకొచ్చినటువంటి మహాత్ముడు. కానీ విశ్వామిత్ర మహర్షి సాక్షాత్తు శ్రీరామచంద్రస్వామిని ఈ లోకానికి పరిచయం చేశాడు. రామచంద్రస్వామి యొక్క వైభవాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి మహాపురుషుడు, మహానుభావుడు. తల్లి సీతమ్మ రామచంద్రస్వామికి చేరుకోవాలి, అమ్మ స్వామి చెంతకు చేరాలనే ఉద్దేశంతో వారిద్దరినీ కలిపినటువంటి మహానుభావుడు మనకు బాలకాండలో విశ్వామిత్ర మహర్షియే. ఆ తర్వాత శతానందులు వీళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తారు. జనక మహారాజు దశరథ మహారాజుకి కబురు పంపిస్తారు. తమ్ముడైనటువంటి కుశధ్వజుడిని కబురు పంపిస్తారు. అందరూ సంతోషిస్తారు. జనక మహారాజుకి సీతాదేవి తర్వాత ఊర్మిళాదేవి ఇద్దరు అమ్మాయిలు సంతానం. కుశధ్వజుడికి 2 అమ్మాయిలు, మాండవి, శృతకీర్తి. సరే, జనక మహారాజు శ్రీరామచంద్రస్వామి సీతమ్మ వారిని వివాహం చేసుకోవాల్సింది అంటే రామచంద్రుడు చెప్పాడట, అయ్యో నేను మా నాన్నగారికి తెలియకుండా నేను వివాహం చేసుకోను అన్నాడండి. ఇది ఈనాటి మన పిల్లలందరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం. తల్లిదండ్రులకు తెలియకుండా వారి యొక్క ఆశీర్వచనము లేకుండా వివాహం జరుపుకోరాదు. రామచంద్రస్వామి ఆనాడే తెలియజేశాడు అని అంటే అప్పుడు అయోధ్య నగరానికి జనక మహారాజు కబురు పంపించి దశరథ మహారాజును రప్పిస్తే దశరథ మహారాజు, వశిష్ఠ మహర్షి మొదలైన వారందరూ ఇచ్చేశారు. అత్యంత వైభవంగా రామచంద్రస్వామికి సీతమ్మ వారికి వివాహాన్ని జరిపించారు ఇక్కడ మిథిలా నగరంలో. అయితే వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి వీరందరి సూచన మేరకు రామచంద్రస్వామికి సీతమ్మ వారిని, లక్ష్మణస్వామికి ఊర్మిళాదేవిని, కుశధ్వజుని కుమార్తెలైనటువంటి మాండవిని భరతునికి, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి, అంటే 4 అమ్మాయిలు ఇచ్చి ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం జరిపించారు. అద్భుతమైనటువంటి ఘట్టం సీతారామ కళ్యాణ ఘట్టం. అత్యంత వైభవంగా దేవదుందుభులు మోగాయి, పుష్ప వర్షము కురిసింది, దేవతలందరూ కూడా సంతోషించారు. సీతమ్మవారు రామచంద్రస్వామి కళ్యాణ మండపంలో కళ్యాణ వేదిక పైన వివాహం జరగడం చూసి అందరూ ఆనందించారు. దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ చాలా ఆనందించారు. ఇటువంటి శుభఘట్టం. స్వస్తి.